టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుర్రుగా ఉన్నారా? కోల్డ్ వార్ నడుస్తోందా? కెరియర్ పై తేల్చుకునేందుకు బీసీసీఐ పెద్దలని రోహిత్, కోహ్లీ సంప్రదించారా అంటే అవుననే చర్చ జరుగుతోంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని రోకో భావిస్తున్నారు. అయితే ఆ దిశగా హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ నుంచి హామీ ఏమీ రాలేదనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఫిట్ గా ఉండి పరుగులు సాధించినంత వరకు ఏజ్ అనేది మ్యాటరే కాదని గంభీర్ అన్నాడు. కానీ కొద్ది రోజులకే టెస్ట్ల నుంచి రోకో తప్పుకున్నారు. ఇంగ్లాండ్ టూర్ లో బరిలో దిగాలనుకున్న రోకో టెస్టుల నుంచి కూడా సడన్ గా తప్పుకోవడానికి గంభీరే కారణమనే వాదన వినిపించింది. ఇప్పుడు సీనియర్లు ఇద్దరు ఒకే ఫార్మాట్ లో ఆడుతున్నారు. వన్డేల్లో మాత్రమే బరిలో దిగుతున్నారు. టెస్టులు, టీ20లో ఆడట్లేదు. దీంతో టెస్టులు, టీ20లో గంభీర్ మాటకు ఎదురే లేదనే చర్చ ఉంది. తనకు నచ్చినట్టుగా గేమ్ ప్లాన్ ను అమలు చేసుకుంటాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వన్డేల్లో మాత్రం సీనియర్లు ఉన్నందున తను అనుకున్నట్టుగా ప్రణాళికలు అమలు చేయలేకపోతున్నాడనే టాక్ నడుస్తోంది. అందుకే రోకోను సాగనంపే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది హాట్ టాపిక్ అవుతోంది. అయితే గంభీర్, అగార్కర్ తో కాకుండా బీసీసీఐ పెద్దల నుంచి రోకో క్లారిటీ కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ ప్రణాళికలు ఏంటో చెప్పాలని అడుగుతున్నట్టుగా కథనాలొస్తున్నాయి. అదే సమయంలో గంభీర్ పై ఫిర్యాదు చేసినట్టుగాను టాక్ నడుస్తోంది. నిజానికి సీనియర్లు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియాలో టూర్లో రాణించారు. ఆసీస్ గడ్డపై రోహిత్ మెరుపులు మెరిపించాడు. కోహ్లీ కూడా ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ లో విరాట్ పరుగులు పోటెత్తించాడు. ప్రస్తుతం ఫామ్ లోనే ఉన్నాడు. అయినా సీనియర్లిద్దరికీ పదే పదే పరీక్షలు పెట్టకూడదనే చర్చ జరుగుతోంది. సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆడాలనుకున్నంత కాలం ఇద్దరిని కొనసాగించాలని మాజీలు అంటున్నారు. కెరియర్ ను ఎప్పుడు ముగించాలనే విషయంపై నిర్ణయాన్ని సీనియర్లకే వదిలేయాలంటున్నారు. ఏళ్లుగా సేవలందిస్తున్న ప్లేయర్ల వెర్షన్ ను విని గౌరవించాలంటున్నారు. అయితే సౌత్ ఆఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ, రోహిత్ అవసరం భారత జట్టుకు ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.